మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నటువంటి టైంలో సీతక్కతోటి కానీ వేరే డిస్టిక్లలో కానీ సూర్యాపేట డిస్టిక్ లో కానీ తుంగతుర్తిలో కానీ ఎక్కడ ఆయన పాదయాత్ర చేసినా కూడా ఎక్కడ ధర్నాలో పాల్గొన్నా కూడా మా సొంత ఖర్చులతోటి సీతక్కతో పాటు చేసినటువంటి మన మహబూబ్నగర్ ధర్నాలో కానీ ప్రతి ఒక్క ధర్నాకు మేము సొంత కష్టపడ్డ పైసలతో మా రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మా వేతనాలు పెరుగుతాయి, ఖచ్చితంగా మా ఉద్యోగ భద్రత ఉంటుందని చెప్పేసి ఎన్నో విధాలుగా మేము ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ప్రతి ఒక్క ఎంపీ ఎలక్షన్స్లో కానీ మాకు సంబంధించిన ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ మా యొక్క రిలేటివ్స్తో కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనకు ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుద్దని చెప్పేసి నా తోటి ఉద్యోగులను కానీ ప్రతి ఒక్కరిని మెప్పించి మేము ఒకటి కాంగ్రెస్కు ఓటేసి ఈరోజు గవర్నమెంట్ స్థాపిస్తే ఈ యూనియన్ని పక్కన పెట్టండి, ఒక నికాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్తగా మాట్లాడుతున్నాండి. ఏదైతే మా గౌరవ అధ్యక్షులు గారు రాంబాబు అన్న గారిని ఈ పోలీసు వ్యవస్థ ఏదైతే గట్టిగా నెట్టేసినప్పుడో మా గుండె చాలా బాధించిందండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ధర్నా చేయలేదండి. ఒక శాంతియుత ధర్నా చేస్తే ఈ పోలీసు వ్యవస్థ నిజంగా సిగ్గుతో ఒక కాంగ్రెస్ కార్యకర్తగా సిగ్గుతో తలదించుకుంటున్నా. ఈ రోజు డాక్టర్స్ అండి ఒక్క 2020లో అదే రేవంత్ గారు అదే మన హెల్త్ మినిస్టర్ గారు దేవుళ్ళన్న మేము ఈ రోజు శత్రువులు ఎట్టయినాము, దయ్యాలం ఎట్టయినామండి. శత్రువులా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళమా? ఎందుకు నెడుతున్నారండి ఇదంతా? మేము ఆ రోజు మేము ఓటు వేయలేదా? ఇప్పుడు నిజంగా చెప్తున్నామండి, కేసీఆర్ గారు ఉంటే నిజంగా ఒక కొంచెమన్నా న్యాయం చేస్తున్నాడేమో అని చెప్పేసి నిజంగా ఈరోజు సిగ్గుతో తలదించుకుంటున్నామండి. ఇప్పుడు కూడా నిజంగా చెప్తున్నామండి, ఇది ఓన్లీ చాలా తక్కువ మెంబర్తో వచ్చాము ఈరోజు. ఒక్క నిమిషం అండి, ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా నాయకత్వాన్ని అరెస్టు చేసి వాళ్ళను బందీలను చేసి ఉన్నటువంటి మా యొక్క ఉద్యోగులను వెంటనే రిలీజ్ చేసి ఈ యొక్క ఉద్యోగాన్ని మళ్ళీ సేఫ్టీగా తీసుకోవాలని చెప్తున్నాం.